రోగపీడ రుణపీడ ఉపశాంతయే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామి అహం. నమస్కారం తీసుకోండి. అంగారగ్రహే అంగారగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధరధృతాగాదిశోభితం దివ్యరథసమారూఢం వేదం ప్రదక్షిణీకుర్వాణం కిరీటం సుఖాసీనం పత్నీపుత్రపరివారధీనం ప్రత్యదేవతాసహిత చపటి బుధగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. పెట్టేసి మళ్ళీ తీసుకోండి. గుర్వరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేతు గురుధ్యానం ప్రవక్ష్యామి మమ పుత్ర పుత్రిక పీడ ఉపశా. ఆస్తి అనే సంకల్పం కోసం కాదు, ప్రకృతి బాగుండాలని, పాడి పంట పశువు బాగుండాలని, సధర్మం ఏదైతే ఉంటుందో నిత్య ధర్మం, ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారం, సంతానం అయితే సంతానం, సౌభాగ్యం అయితే సౌభాగ్యం, ఆరోగ్యం అయితే ఆరోగ్యం, ధర్మమైనటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం బాగుండాలని ఆస్తి అనే సంకల్పం కోసం కాదు, ప్రకృతి బాగుండాలని, పాడి పంట పశువు బాగుండాలని, సధర్మం ఏదైతే ఉంటుందో నిత్య ధర్మం, ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారం, సంతానం అయితే సంతానం, సౌభాగ్యం అయితే సౌభాగ్యం, ఆరోగ్యం అయితే ఆరోగ్యం, ధర్మమైనటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం బాగుండాలని. ఉత్సవం ఏదో అనుకున్నారు, ముందు మాసులు నక్షత్రాలు తదితరమైనటువంటి జ్ఞానం అంతా ఉంది, చక్కగా చెప్తున్నారు, బాగా హుషారుగా మాట్లాడుతారు, హుషారుగా పలుకుతారు అంటున్నారు. ఏదో నీరసంగా పొద్దు నుంచి ఏమీ చేయలేదన్నట్టుగా, నా దేహం ఏదో అనుస్థితితో ఉన్నట్టుగా ఏమిటా పలకటం పూర్ణంగా దర్శించండి. ఇప్పుడు స్వామిని మనం ఉత్సవ రూపంలో ఆ పీట పట్టుకొని కిందకి అలా ప్రయాణం చేస్తాం. కింద ఒక్క నిమిషం స్వామికి ఊంజల సేవ, ఆ తర్వాత మీకు తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది కింద. అది స్వీకరించిన తర్వాత కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. కనుక మీరందరూ సంయమనంతో, ఓర్పుగా, సహనంతో కార్యక్రమాన్ని నిర్వాహకులైనటువంటి కాళీవర ఉత్సవ సముదాయానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులను అందిస్తూ ఈ కార్యక్రమంలో ధర్మస్య అధర్మస్య నాశోస్తు సస్య కళ్యాణ